హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. 4 ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఇది నెక్స్ట్ 5th ప్రాబ్లము. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే అన్ అబ్జర్వెంట్ 1.5 టాల్. ఒక అబ్జర్వెంట్ అంటే ఇక్కడ ఒక మనిషి నిలబడినారు. తను ఎంత ఉన్నాడంట 1.5 టాల్. అంటే ఇట్ సైడ్ కూడా 1.5 టాల్. ఈజ్ 28.5 మీటర్స్ అవే ఫ్రమ్ ద టవర్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది టవర్ అనుకున్నాం అనుకోండి. ఈ డిస్టెన్స్ ఎంత ఉందంట 28.5 మీటర్స్ ఉందంట. ఆఫ్ హైట్ 30. ఇదంతా హైట్ ఎంత ఉందంట 30. అంటే ఈ 28.5 ఈ 1.5 కలిపితే ఎంత 30. ఫైన్ ద యాంగిల్. ఈ యాంగిల్ని కనుక్కోమంటున్నారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ చూసుకున్న మొత్తం ఎంత ఉంటుంది 180 ఉంటాయి కదా. ఈ 180లో మనం ఇక్కడ 90 వెళ్ళింది. ఇక్కడ 90 వెళ్తే ఈ రెండు యాంగిల్స్లోనే మనం 90 బిలో ఉంటుంది. అంటే రెండు యాంగిల్స్ కలిపితే మనకు 90 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్ ఇంకా చూడండి ఏబి తీసుకుంటే ఏఈ ప్లస్ ఈబి ఈ రెండు కలిపితేనే కదా. అంటే ఇక్కడ ఎంత ఏఈ అనేది 28.5, ఇది 1.5 మొత్తం కలిపితే 30 అవుతుంది. అదే మనం జస్ట్ ఈ డిఈ తీసుకుంటే 28.5 అవుతుంది. అట్లనే మనం ఇక్కడ tan 45 అంటే tan అంటే ఏంటిది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది 28.5 ఉందండి. ఆపోజిట్ సైడ్ మనం అడ్జసెంట్ సైడ్ అంటున్నాం. అంటే 28.5 28.5 28.5 బై 28.5 అంటే ఏంటిది 1 వస్తుంది. 1 ఎప్పుడు వస్తుంది tan θలో 45 ఎప్పుడు వస్తుంది. కాబట్టి మనం ఈజీగా ఈ ఎంత అనేది యాంగిల్ అంటే 45 degrees. నెక్స్ట్ sin 90 ఇంటూ cos 90. నెక్స్ట్ క్వశ్చన్ sin 90 cos 90. sin 90 1 అయినప్పుడు cos 90 దానికి రివర్స్ cos 90 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 1 0. cos θ ఇంటూ secant θ. cos θ అట్లనే పెట్టి secant θ ఏం రాశాను 1/cos θ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది a² - b² ఫార్ములాలో ఉంది. మనకు క్వశ్చన్ ఏమడినా అంటే cos² θ ప్లస్ cosecant θ ప్లస్ cot θ, cosecant θ మైనస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 1. వాళ్ళు ఏమి ఇచ్చారంటే cosecant θ ప్లస్ cot θ ఇచ్చారు. అక్కడ ఎంత ఇచ్చారంటే 1/2 ఇచ్చారు క్వశ్చన్లో. cosecant θ మైనస్ cot θ ఏమవుతుంది ఈ 2 ఇటుపక్కకి వెళ్తే 1/2 కాస్త 2 అవుతుంది. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ ఏమన్నారు, ఒక కోన్ తీసుకొని దానికి హెమిస్పియర్లో సేమ్ రేడియస్తో ఏమన్నారు. నేను సేమ్ రేడియస్ 2.5 తీసుకున్నాను. ఇటు 2.5 తీసుకుంటే ఇటు 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఎనీ 2 సర్కిల్స్ ఆర్ సిమిలర్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే 2 సర్కిల్స్ సేమేనా అంటున్నారు. ఎప్పుడైతే సర్కిల్స్ సేమ్ అయ్యేదంటే రేడియస్ సేమ్ అయినప్పుడే సర్కిల్స్ ఈక్వల్ అవుతాయి. ఏ 2 సర్కిల్స్ కూడా సేమ్ అవ్వవు. ఎప్పుడైతే మనం రేడియస్ సేమ్ తీసుకుంటామో అప్పుడే అవుతుంది. ఎనీ 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. 2 ఈక్వలేటరల్ అంటున్నారంటే డిస్టెన్స్ సేమే ఉంటుంది కదా, కాబట్టి సేమే. అంటే ఏ ట్రూ బి ఫాల్స్. ఇక్కడ ఈ ఈక్వేషన్స్ మనం ఎలా నేర్చుకుంటామంటే నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలిషా ఛానల్. థ్యాంక్ యూ.